కాబట్టి ఇక్కడి బొట్టు లక్ష్మీస్థానం ఎవరికి? భర్తకి. భర్తకి కలిసి రావడం అన్నది ఎక్కడ ఉంటుందంటే భార్య వల్ల ఉంటుంది. అందుకే పులోమజార్చిత అని ఒక నామం లలితా సహస్రంలో. ఇంద్రుడి భార్య పులోమజ. ఆవిడ లలితాపరాభట్టారికా స్వరూపాన్ని ఆరాధిస్తుంది కాబట్టి ఇంద్రుడు ఎప్పుడూ ఇంద్ర పదవిలో ఉండగలుగుతున్నాడు. భార్య భర్తకి లక్ష్మీస్థానం. ఎలా? ఇక్కడ బొట్టు చేత. ఈ పాపట ప్రారంభస్థానమునందు బొట్టు ఉండాలి. అందుకే పాపిడి కొండలు వాటి పేరు. గోదావరి మధ్యలో ఆ కొండ వస్తే గోదావరి పాపిడి తీసినట్టుగా, పాపట అంటే మధ్యలో గీతలా తీసి కురులను అటు ఇటు దువ్వుతారు. అలా దువ్వడం సీమంతోన్నయనము అన్న ఉత్సవానికి అర్థం ఏమిటంటే అది భర్త దువ్వాలి ఆ రోజున. అది కూడా ఎలా దువ్వాలి అంటే మామూలు దువ్విన పట్టుకొచ్చి దువ్వడం కాదు. అడవి పంది, ముళ్ళ పంది యొక్క ముళ్ళు తీసుకొచ్చి ఆ ముళ్ళుతోటి పాపట తీయాలి. పాపట తీసి కురులను అటు ఇటు విప్పి సీమాంతము, సీమ అంటే ఇక్కడతో అంతము హద్దు, ఇక్కడ వరకు దువ్వి కురులను అటు ఇటు తీసి జుత్తు ఎత్తి ముడివేస్తాడు భర్త. అలా ముడివేస్తే ఆమెకు గర్భమునకు కూడా రక్ష. అది సీమంతోన్నయనం. అంతేగాని మీరెన్ని రకాల స్వీట్లు అట్టుకొస్తారు, మేమెన్ని రకాల స్వీట్లు అట్టుకొస్తాం కాదు. సీమంతోన్నయనము అంటే అది.